సెలవులు ఆహా హ్యాపీగా పిల్లలైతే అమ్మయ్య చదువులు లేవు ప్రశాంతంగా ఆడుకుంటారు. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మో ఆ ఆటలు పాటలు, అమ్మమ్మ చేసే పిండి వంటలు, మన కజిన్స్ తో ఆటలు ఎన్ని ఈ ఒక్క నెల కోసం ఏడాదంతా వెయిట్ చేస్తాం. అయితే సమ్మర్లో ఇవన్నీ ఎంత మెయినో సినిమాలు కూడా అంతే మెయిన్. కానీ ఈ సమ్మర్ సినిమా ప్రేమికులని కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ వచ్చే సమ్మర్కి ఆ క్వశ్చనే లేదు, ఎందుకంటే జక్కన్న వారణాసి ప్రభాస్ స్పిరిట్ లైన్లో ఉన్నాయి కాబట్టి. ఈ ఏడాది వేసవి సీజన్ గురించి మాట్లాడుకుంటే సినీ అభిమానులకు అది అంతగా ఉత్సాహాన్ని కలిగించలేదని చెప్పాలి. సాధారణంగా సమ్మర్ అంటే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది. పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదలై థియేటర్లను కలకలలాడిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా మారింది. ఇప్పటి వరకు ఈ వేసవిలో ఒక పెద్ద స్టార్ హీరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినా ఆ భారీ క్రేజ్, ఆ సందడి మాత్రం కనిపించలేదు. దీంతో ఈ సమ్మర్ కొంచెం నిస్సత్తువుగా గడిచిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ఇంకా సమ్మర్ అవ్వలేదు గైస్. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా రావడంతోనే సమ్మర్ కు అసలు కిక్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాళీగా కనిపించిన బాక్సాఫీస్ ఒక్కసారిగా రణరంగంగా మారుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా రావడం వల్ల థియేటర్లలో తిరిగి సందడి మొదలవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పెద్ది విడుదలైన తర్వాత మరో వారం రోజుల్లోనే వేసవి సీజన్ ముగుస్తుంది. అంటే ఈ మొత్తం సమ్మర్ ను కేవలం ఒకే ఒక బిగ్ స్టార్ సినిమా మోసుకువెళ్తుంది అన్నమాట. అందుకే ఈసారి వేసవిలో నిజమైన సందడి పెద్దితోనే పరిమితమవుతుందని చెప్పవచ్చు. అభిమానులంతా కూడా ఈ సినిమా పైనే తమ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ ఏడాది ఇలా నెమ్మదిగా సాగిన సమ్మర్ కు పూర్తి విరుద్ధంగా వచ్చే ఏడాది 2027 వేసవి మాత్రం అసలైన స్టార్ వార్లా మారబోతుందని సమాచారం. ఇప్పటికే పలువురు టాప్ హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు భారీ సినిమాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ లైనప్ చూస్తుంటే వచ్చే సమ్మర్ సినిమాల పండుగగా మారబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ భారీ రేస్ ను మొదలు పెట్టేది రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా మార్చి 5న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాలతో తన ప్రత్యేక శైలిని నిరూపించిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. యాక్షన్, ఎమోషన్ కలిపిన ఒక విభిన్నమైన కథతో ఈ సినిమా రానుందని టాక్ ఉంది. ఈ సినిమా విడుదలై కేవలం నెల రోజులు గడవక ముందే మరో భారీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ కాంబో గురించి చెప్పాలంటే అభిమానుల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వర్ణనాతీతం. రాజమౌళి సినిమాలు అంటేనే విజువల్ గ్రాండియర్, గొప్ప కథ, అద్భుతమైన ఎమోషన్ అన్నీ కలిపిన ఒక సినీ అనుభవం. అలాంటి దర్శకుడు మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తున్నాడంటే అది ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో ఊహించుకోవచ్చు. వారణాసి తర్వాత కూడా ఈ స్టార్ లైనప్ ఆగిపోదు. మరో పెద్ద కాంబినేషన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. అదే జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న సినిమా. ఈ చిత్రం జూన్ 11న విడుదల కానుంది. కేజీఎఫ్ సిరీస్ తో తన స్టైల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లాంటి ఎనర్జెటిక్ హీరోతో కలిసి చేస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందనే నమ్మకం ఉంది. ఇలా చూస్తే మార్చిలో ప్రభాస్, ఏప్రిల్లో మహేష్ బాబు, జూన్లో ఎన్టీఆర్ 3 నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సందడి కొనసాగనుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ముందుకు వస్తుంది. మరి మే నెలలో ఏ హీరో సినిమా వస్తుంది? ఈ ప్రశ్నకు ఇప్పటికీ క్లియర్ సమాధానం లేకపోయినా కొన్ని ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా మొదట సంక్రాంతి విడుదలగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఏదైనా కారణంగా ఆ సమయానికి విడుదల కాలేకపోతే వేసవి సీజన్ ను టార్గెట్ చేయవచ్చని అంటున్నారు. అలా అయితే మే నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా ప్లాన్ అవుతుంది. ఈ ప్రాజెక్టు కూడా మొదట పొంగల్ బరిలోకి రావాలని భావిస్తున్నప్పటికీ ఆలస్యం జరిగితే వేసవిలోకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. అలా జరిగితే మే నెలలో ఈ సినిమా కూడా విడుదల కావచ్చు. అందువల్ల మే నెలలో మెగాస్టార్ చిరంజీవి లేదా బాలకృష్ణ సినిమాల్లో ఏదో ఒకటి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 సినిమాల్లో ఏది ముందుగా సిద్ధమవుతుందో, ఏది సరైన సమయాన్ని ఎంచుకుంటుందో అన్న దానిపై మే నెల బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. మొత్తానికి చూస్తే ఈ
ఏడాది నిస్సత్తువుగా గడిచిన సమ్మర్కు పూర్తి విరుద్ధంగా వచ్చే ఏడాది వేసవి మాత్రం స్టార్ హీరోల పోటీతో హీట్ పెంచబోతుంది. ప్రతి నెల ఒక భారీ సినిమా విడుదలవుతూ ప్రేక్షకులకు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. అభిమానులకు ఇది ఒక గోల్డెన్ సీజన్ గా మారే అవకాశం ఉంది. మరి ఈ స్టార్ వార్ లో ఎవరు పైచే సాధిస్తారు, ఏ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందన్నది చూడడం ఆసక్తికరంగా మారింది.